ఏం కావాలి? ఐస్ క్రీమ్ చెయ్యమ్మా ప్లీజ్ అమ్మా ఐస్ క్రీమ్ కావాలమ్మా ఏం కావాలి? ఐస్ సో విన్నారు కదండి, వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కావాలంట. ఇప్పుడైతే మనం సపోటా ఐస్ క్రీమ్ చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ. ఇవాళ మన స్పెషల్ జర్నీ ఛానల్లో సపోటా ఐస్ క్రీమ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సపోటా, గ్లాస్ పాలు, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, ఒక బూస్ట్ ప్యాకెట్. సో నేనైతే స్టవ్ ఆన్ చేసేసి గ్లాసు పాలు అనేది ఒక గిన్నె పెట్టి గిన్నెలో వేసానండి. వేసేసి కొంచెం ఒక పొంగు రావాలి. సో నెక్స్ట్ అయితే నేను కార్న్ఫ్లోర్ని ఒక పావు గ్లాస్ పాలల్లో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టినాను. ఒక 4 స్పూన్స్ షుగర్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నేను పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో ఒక 4 స్పూన్స్ షుగర్ వేయాలి. ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చాలా బాగా వస్తుంది ఐస్ క్రీము. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్లు చల్లగా ఇవే కదండి ఇష్టపడతారు పిల్లలైనా పెద్దలైనా. సో మనం హెల్తీగా చేసుకుని తిందాం, హెల్తీగా ఉందాము. బయట కొనే ఆ ప్రిజర్వేటివ్స్ కలిపిన ఐస్ క్రీమ్ కంటే ఇలా చేసుకుని తినడం చాలా బెస్ట్. అసలు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా పిల్లలకి చేసి పెట్టండి. హ్యాపీగా మీరు తినండి, పిల్లలకి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ మనం ఏ ఫుడ్ తిన్నా కానీ ఎంజాయ్ చేస్తూ తింటే అది మన ఒంటికి పడుతుంది. అండ్ మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం. మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలండి, హెల్తీగా ఉండాలి. మనం పిల్లలకి పెట్టేదైనా కానీ మనం తినేదైనా కానీ మంచి హెల్తీ ఫుడ్ తినాలండి. సో ఈ సపోటా ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. మంచి సపోటా ఫ్లేవర్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పాలు పెట్టాను కదా, ఇవి కొంచెం పొంగొచ్చినవి. ఇవి ఒక 3 మినిట్స్ అనేది కొంచెం మరగాలండి. ఈ పాలు అనేవి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకోండి. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పొంగొచ్చినాక నేను గరిటె పెట్టి ఒక 3 మినిట్స్ అనేది ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటాను. పాలు మంచిగా మరిగితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఛానల్ పెట్టాలా లేదా అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ పెడదామా లేదా అని. సో ఎట్టకేళ్ళకి ఒక డెసిషన్ తీసేసుకొని పెట్టేశాను. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ముందు మీకు మంచి వంటలను నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి, చాలా వెరైటీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి నేను చూపించే వంటలు కూడా. ఓకేనా? ఇప్పుడైతే పాలు చక్కగా మరుగుతున్నాయి కదా. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. నాలాగా కొత్తగా యూట్యూబ్కి వచ్చేవాళ్ళు చాలా ఓర్పుతో ఉండాలండి. అప్పుడే మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. సో పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి కదా, ఇట్లా గరిటె పెట్టి తిప్పుతూ ఉంటే పాలు అనేవి కొంచెం చిక్కపడతా ఉంటాయండి. మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కదా, ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక పావు కప్పు పాలేసి కార్న్ఫ్లోర్ని అయితే ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ కార్న్ఫ్లోర్ని అయితే ఈ పాలల్లో వేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా నిదానంగా తిప్పాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాలల్లో మనం వేసిన కార్న్ఫ్లోర్ చక్కగా ఉడుకుతుందండి. అలా బాయిల్ అయినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచి క్రీమ్ లాగా రావాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక 4 స్పూన్స్ షుగర్ అనేది, అంటే హాఫ్ కప్పులో ఒక పావు కప్పు షుగర్ అనేది వేసాను నేను. షుగర్ వేసేసి మనం నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి, లేకపోతే మనం వేసిన ఆ పిండి అంతా కూడా మాడిపోయే ప్రమాదం ఉంది. సో మనకి చక్కటి క్రీమ్ లాగా రావాలి, ఇది మాడిపోకూడదు. సో సిమ్లోనే కొంచెం ఓర్పుగా చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 15 మినిట్స్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ అంతా కూడా మనం ముందు రోజు చేసుకోవాలండి. ముందు రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మంచి సపోటా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇట్లా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం దగ్గర వచ్చేస్తుందండి. ఒక బబుల్స్ ఫామ్ అవుతాయి. బబుల్స్ ఫామ్ అయినప్పుడు మంచిగా ఆ పాలల్లో మనం వేసిన కార్న్ఫ్లోర్ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడికినప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా కొంచెం బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే పిండి అయితే మనం వేసిన కార్న్ఫ్లోర్ పిండి మంచిగా ఉడికిందండి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అది మంచి మనకి క్రీమ్ లాగా వస్తుంది. అట్లా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. వేడిగా అనేది ఉండకూడదు, కంప్లీట్గా చల్లారిన తర్వాతే. చూసారా బబుల్స్ అనేవి వస్తున్నాయి. పిండి మనం వేసిన కార్న్ఫ్లోర్ ఆ పాలల్లో చక్కగా ఉడికింది. సో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేయాలి. చూస్తున్నారా ఏ విధంగా వచ్చిందో? ఈ విధంగా వచ్చింది. స్టవ్ని ఆఫ్ చేసి అది చల్లారి పెట్టాలి పక్కన. ఈలోపు మనం మిక్సీ వేసుకోవాలండి. సపోటా ఒక హాఫ్ గ్లాస్ పాలు, ఒక 3 స్పూన్స్ షుగర్ వేసాను దీంట్లో, అంటే ఒక పావు కప్పు షుగర్ అనుకోండి. బూస్ట్ వేసాను నేను. అన్నీ వేసి మెత్తగా ఇట్లా చూపించాను కదా, ఈ విధంగా మెత్తగా జ్యూస్లా చేసుకోవాలండి. తర్వాత మనం చల్లారి పెట్టిన ఆ కార్న్ఫ్లోరు ఆ పాలల్లో మిక్స్ చేసాం కదా, చల్లారిన తర్వాత దీంట్లో వేసేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్సీ చేయాలి. ఇప్పుడు ఇది కలర్ మారిపోతుంది చూడండి, చక్క వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. సో మనం ఆపి పల్స్ ఆ మిక్సీ అనేది మనం ఆపి మిక్సీ పడుతూ ఉంటే చాలా మంచిగా వస్తుంది మన ఐస్ క్రీము. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను మిక్సీ ఆపి మళ్ళీ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇదైతే మంచి క్రీమ్ లాగా అయిపోవాలండి. ఎక్కడా కూడా ఉండల్లాగా సపోటా తగులుతూ అట్లా ఏమీ ఉండకూడదు. నేనైతే మంచిగా దీన్ని మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ అయితే నేను ఒక బాక్స్లో అయితే వేసుకున్నానండి. దీంట్లో కిస్మిస్లు వేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆ కిస్మిస్ తగిలితే సూపర్ ఉంటుంది. తప్పకుండా వేయండి కిస్మిస్లు అయితే. జీడిపప్పు అనేది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసిందంతా కూడా ఒక బాక్స్లో ఇలా వేసేసి పైన ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది మా పిల్లల బూస్ట్ బాగా ఇష్టపడతారు ఈ పర్టికులర్ ఈ సపోటా ఐస్ క్రీమ్లో, కాబట్టి నేను ఇలా పైన బూస్ట్, జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసాను. వేసేసి బాక్స్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు రోజు నైట్ చేసుకోవాలి. సో మార్నింగ్కి మన సపోటా ఐస్ క్రీమ్ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. నేనైతే ఇట్లా ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. సో నేనైతే బాక్స్ ఓపెన్ చేసేటప్పుడే మా పిల్లలు గిన్నె తెచ్చుకొని కూర్చున్నారండి పక్కన. మమ్మీ నాకు పెట్టు, మమ్మీ నాకు పెట్టు అనేసి. వాళ్ళకి అంత ఇష్టం, అసలు చాలా బాగుంటుంది. నేను రివర్స్ చేద్దాము వస్తుందేమో అనుకున్నాను, బట్ వద్దులే ఇలాగే తీద్దామని మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి ఇట్లా తీస్తున్నాను ఐస్ క్రీము. చూసారు ఎంత బాగా వచ్చిందో? చాలా ఇట్లా కట్ చేసేసుకుంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అసలు ఆ సపోటా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఇప్పుడైతే మా అబ్బాయి టేస్ట్ చేస్తాడు. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి టేస్ట్ చేస్తున్నప్పుడు. వాడికి చాలా హ్యాపీ అయిపోయింది. పొద్దున్న అసలు మార్నింగ్ అవడమే మమ్మీ ఐస్ క్రీమ్ పెట్టు, మమ్మీ ఐస్ క్రీమ్ పెట్టు అని స్టార్ట్ చేశాడు. సో టిఫిన్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాక వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా బాగుందంట, అసలు తల పైకి ఎత్తట్లేదు. చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. సో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంక అసలు వాడు మాటలు లేవు, సైలెంట్గా వాడి పని మీద వాడున్నాడు. సో మీ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. ఈ సమ్మర్కి మంచి సపోటా ఐస్ క్రీమ్ చేసి పెడితే హ్యాపీగా తింటారు వాళ్ళు కూడా. వాళ్ళే కాదు మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు తప్పకుండా, అంత టేస్టీగా ఉంటుంది. సో మన సపోటా ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో
సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.